కృష్ణాయ నమః వాసుదేవాయ నమః. కురుక్షేత్ర యుద్ధంలో ఇప్పటి వరకు మనము 14 ఎపిసోడులు విన్నాము. ఇప్పుడు 15వ ఎపిసోడ్కు స్వాగతం. గత ఎపిసోడులో మనము 8వ రోజు యుద్ధాన్ని గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు 9వ రోజు యుద్ధం ఎలా జరిగిందో తెలుసుకుందాం. సముచిత సమయానికి లేచి యుద్ధానికి బయలుదేరాడు నీ పెద్ద కొడుకు. భీష్ముని చూపిస్తూ మిగతా రాజులతో ఇలా అన్నాడు: ఇతనివాళ పాంచాలాది బలగాల్ని చంపి పాండవుల్ని ఓడిస్తానని నాతో రాత్రి చెప్పాడు. కాబట్టి మనమందరము మన బలం శౌర్యం చూపించాలి అన్నాడు. దాంతో భీష్ముడికి చీదర కలిగింది అతని మీద. అయినా తమాయించుకున్నాడు. అది గమనించి దుర్యోధనుడు దుశ్శాసనుడితో, మనమంతా తాతతోనే ఉందాం, 22,000 రథాల వాళ్లను అతని ముందు పెట్టించు అని చెప్పాడు. అతను అలాగే చేశాడు. అలాగే ద్రోణ కృప అశ్వత్థామలతో ఆ నీచుడు శిఖండికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈయన దొరకకుండా మీరంతా కాపాడాలి అని చెప్తే వాళ్ళు అందుకు సిద్ధమయ్యారు. భీష్ముడు సర్వతోభద్ర వ్యూహం పన్నాడు. అది చూసి అర్జునుడు దృష్టద్యుమ్నుడితో, భీష్ముడికి ఎదురుగా శిఖండిని నిలబెట్టు, మన అందరం కలిసి భీష్ముడిని చుట్టుముట్టేటట్టు వ్యూహం తయారు చెయ్యి అని అంటే అతను అలాగే చేశాడు. ఇలా సన్నద్ధమై 2 సైన్యాలు పోరుకు తలపడినాయి. ముందుగా అభిమన్యుడు దూది మీదికి దూకే అగ్నిలాగా మన బలగాల మీదికి దూకాడు. మన వ్యూహం చెల్లాచెదురయింది. దుర్యోధనుడు అలంబసుని పిలిచి, నువ్వు తప్ప ఇప్పుడు వీణ్ణి ఆపగలిగేవాడు మన సేనలో లేడు, నువ్వు వాడి సంగతి చూడు, మేము పాండవులకు అడ్డుపడతాము అని అభిమన్యుడి మీదికి పంపాడు. అయితే వాడికి అడ్డంగా ద్రౌపదేయులు వచ్చి వాణ్ణి ఎదుర్కొన్నారు. ఇరువైపులకి ఘోర యుద్ధం జరిగింది. అలంబసుడు ఆ 5 ధాటికి సొమ్మసిల్లి తూలి జెండా కొయ్య పట్టుకు నిలబడ్డాడు. అంతలోనే తేరుకొని వాళ్ల విల్లులని విరిచి ఒక్కొక్కరిని 5 బాణాలతో నొప్పించాడు. సోదరుని అలా గాయపరుస్తున్న అలంబసుడితో అభిమన్యుడు తలపడ్డాడు. మిగిలిన వాళ్లంతా యుద్ధం మాని వాళ్ళిద్దరి పోరు చూస్తున్నారు. అలంబసుడు మాయల్లో అసాధ్యుడు, అభిమన్యుడా అస్త్ర విద్యలో అఖండుడు. వీళ్ళిద్దరి యుద్ధం ఏమవుతుందో అని అంతటా కుతూహలం. అలంబసుడి మాయల్ని అవలీలగా పటాపంచలు చేస్తూ అభిమన్యుడు వాడి ఒళ్ళంతా తూట్లు కొడితే వాడు రథాన్ని వదిలి కాలి కొద్దీ పరిగెత్తాడు. అది చూసి అనేక మంది రథకులతో వచ్చి భీష్ముడు అభిమన్యుడితో తలపడ్డాడు. అయితే అతను ఏమాత్రము తొడకుండా అందరికీ అన్ని రూపులై యుద్ధం సాగిస్తుంటే అర్జునుడు వచ్చి భీష్ముడి మీదికి దూకాడు. అభిమన్యుడి మీదికి పోబోతున్న కృపుడి మీద సాత్యకి బాణాలు కురిపిస్తే వాటిని అశ్వత్థామ మధ్యలోనే త్రుంచి అలాగే సాత్యకి విల్లుని కూడా విరిచాడు. అతను కోపించి ఇంకో వింటిని తీసుకుని ఒక నిశిత బాణంతో కుడితే అశ్వత్థామకి మూర్ఛ వచ్చి సిడం పట్టుకుని ఒరిగాడు. కానీ అంతలోనే తెలివి తెచ్చుకొని తను ఒక పదునైన బాణంతో సాత్యకి వక్షాన్ని మోదాడు. దాంతో వీరోద్రేకంతో సాత్యకి అతన్ని అనేక బాణాలతో కప్పేశాడు. అది చూసి పరుగున వచ్చి ద్రోణుడు సాత్యకి మీదికి వెళ్తుంటే అర్జునుడు ద్రోణుడితో తలపడ్డాడు. కురుక్షేత్ర యుద్ధ వివరాలను విశేషాలను అన్నింటినీ సంజయుడి ద్వారా వింటున్నటువంటి ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు సంజయుడితో, సంజయ, ఇది చాలా ఆసక్తికరమైన సన్నివేశం. ద్రోణుడికి అర్జునుడంటే బహుప్రీతి. అర్జునుడికి ద్రోణుడి మీద గొప్ప గౌరవం, భక్తి. మరి అలాంటి వాళ్ళు ఒకరితో ఒకరు యుద్ధం ఎలా చేశారు? క్షాత్రానికి పూనుకుని యుద్ధానికి వచ్చాక గురువులు చుట్టాలు అని చూస్తారా? యుద్ధం చేయటం తప్ప మార్గం లేదు అని సంజయుడు బదులు చెప్పి కురుక్షేత్ర యుద్ధ వివరాలను కొనసాగిస్తున్నాడు. అర్జునుడు ద్రోణుడి మీద అనేక బాణాలు ప్రయోగించాడు. దానికి ఏమాత్రమూ చెదరకుండా ద్రోణుడు కూడా తను కూడా అన్ని బాణాలతో అర్జునుడిని ముంచెత్తాడు. అయితే ఇంతలో దుర్యోధనుడు పంపితే వచ్చిన త్రిగర్తులు ద్రోణుణ్ణి దాటి అర్జునుడితో తలపడ్డారు. వాయుబాణంతో అర్జునుడు వాళ్ళని ఆపాడు. ద్రోణుడు దాన్ని ఉపసంహరింపచేస్తే అర్జునుడు సుశర్మ కొడుకుల్ని కూల్చాడు. దాంతో
దుర్యోధనుడు, కృపుడు, శల్యుడు, బాహులికుడు అర్జునుణ్ణి తాకారు. అర్జునుడితో యుద్ధం వాళ్ళందరికీ తలమునకలైంది. మరోవంక భీష్ముడు ధర్మరాజు మీదికి ఉరికాడు. శకుని, భూరిశ్రవుడు నకుల సహదేవులతో తలపడ్డారు. కాళింగుడు, భగదత్తుడు భీముడితో కలబడ్డారు. అయితే భీష్ముడి దెబ్బకు ధర్మరాజు చాలక అందర్నీ కేకలేసి పిలిస్తే భీముడు అక్కడికి ఉరుకులు పరుగులతో వచ్చాడు. ఈలోపుగానే దృష్టద్యుమ్నుడు, శిఖండి, విరాటుడు, ద్రుపదుడు భీష్ముడికి అడ్డుపడి పోరుతున్నారు. శిఖండి తప్ప మిగిలిన వాళ్ళందరితో భీష్ముడు అపర రుద్రుడై పోరు సాగించాడు. భీముడు అటు వెళ్ళటం చూసి యాదవ వీరులు, ద్రౌపదేయులు కూడా అక్కడికే చేరితే అది చూసి మన సైన్యంలోని ముఖ్యమైన వాళ్ళందరూ అక్కడికే పరిగెత్తారు. రెండు మూకలకు రణం దారుణమైంది. దుర్యోధనుడు శకుని, దుశ్శాసనుల్ని భీష్ముడికి తోడుగా వెళ్ళమని పంపి 10,000 ఆశ్విక బలంతో ధర్మరాజును ఎదుర్కొన్నాడు. ధర్మరాజు, కవలలు ఆ గుర్రపు సేనను చీల్చి చెండాడారు. దాంతో దుర్యోధనుడు శల్యుడి దగ్గరికి వెళ్ళి దీనంగా, ఇప్పుడు నువ్వు తప్ప ఆ ధర్మజుణ్ణి, కవలల్ని ఆపేవాళ్ళు లేరు అలా అనటంతో అతను వాళ్ళ మీద విరుచుకుపడ్డాడు. అది గమనించి భీమార్జునుడు శల్యుడి మీదికి వస్తే ఇటు నుంచి భీష్మద్రోణులు అతనికి తోడుగా వచ్చి చేరారు. తరువాత ఏమైందో వచ్చే ఎపిసోడులో విందాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం కృష్ణార్పణం.